వరంగల్ జిల్లా పైడిపల్లికి చెందిన భూ బాధితుడు చిలక భాస్కర్ తన 2 ఎకరాల భూమిని భూ కబ్జాదారులు ఆక్రమించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏనుమాములలోని తన భూమిని వేరే సర్వే నెంబర్ పేరుతో కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలకు అనుమతులు పొందారని ఆరోపించారు. ఇప్పటివరకే పలువురు అధికారులు ఫిర్యాదు చేసినప్పటికీ న్యాయం జరగలేదని, జిల్లా అధికారులు స్పందించి తన భూమిని తనకు ఇప్పించాలని వేడుకుంటున్నాడు. మన సర్కిల్ దగ్గర ఏన్మావుల సర్కిల్ మెయిన్ ఇది 30 ఫీట్ల రోడ్డు. హలో చెప్పండి ఎవరు మన సీఎం గారికి ఇచ్చిన లెటర్స్, మున్సిపల్ కమిషనర్ గారికి ఇచ్చిన గ్రీవెన్స్ సెల్లులు ఇచ్చిన కాపీసు, కోర్టు ఆర్డర్స్, శ్రీదేవి మేడంకి ఇచ్చిన కాపీ, మన మున్సిపల్ సెక్రటరీ మేడంకి ఇచ్చినాం, శ్రీనివాసరెడ్డికి ఇచ్చినాం. ఇలా పట్టుకోండి. ఇవన్నీ ఇచ్చిన మున్సిపల్ వాళ్ళకు కూడా చూపించాలి. పోలీస్ వారికి మొత్తం ఇచ్చిన కాపీ, డిపార్ట్మెంటు సిఐ గారికి, ఎస్ఐ గారికి, సిపి గారికి, ఏసీపీ గారికి ఇచ్చిన కాపీ. ఒక 1 మినిట్ లోపు, మొత్తం 1 మినిట్ లోపు దగ్గరికి పోలీస్ వారికి మొత్తం ఇచ్చిన కాపీ, డిపార్ట్మెంటు సిఐ గారికి, ఎస్ఐ గారికి, సిపి గారికి ఇచ్చిన లెటర్స్, మున్సిపల్ కమిషనర్ గారికి ఇచ్చిన గ్రీవెన్స్ సెల్లులు ఇచ్చిన కాపీసు, కోర్టు ఆర్డర్సు, శ్రీదేవి మేడంకి ఇచ్చిన కాపీ, మన మున్సిపల్ సెక్రటరీ మేడంకి ఇచ్చినాం, శ్రీనివాసరెడ్డికి ఇచ్చినాం. ఇలా పట్టుకోండి. తూర్పాటి హరిప్రసాద్ అని ఏన్మావుల గ్రామంలోని 257 సర్వే నెంబర్లో భూ కబ్జాలు చేస్తూ తూర్పాటి హరిప్రసాద్, కత్తెరసాల కుమారస్వామి ప్లస్ జానీ, రౌడీ షీటరు, బుజ్జి వీళ్ళందరూ నా భూమిని కబ్జాలు చేస్తూ జుబేర్ హుసేన్ అంటోడు కూడా నా దాంట్లో బిల్డింగ్ పర్మిషన్ తీసుకొని కడుతుండు. అటువంటి విషయాన్ని మున్సిపల్ వాళ్ళకు కూడా తెలియపరచడం జరిగింది. దాని విషయంలో నోటీసులు ఇప్పటి వరకు ఒక నోటీసు కూడా ఇవ్వట్లేదు. వాళ్ళని వెనకేసుకొస్తూ వాళ్ళకు సహకరిస్తూ నా యొక్క భూమిని కబ్జా కారణమైన ఈ మున్సిపల్ ఆఫీసులో ఎన్నోసార్లు గ్రీవెన్స్ సెల్లులు ఇచ్చినాం. మేడం కూడా పైసలు తీసుకొని ఇచ్చిందని కూడా ప్రచారం చేస్తే గ్రీవెన్స్ సెల్లుల్లో మేడం ముందే వీళ్ళని అడిగి నిలదీసినాం. సిటీ ప్లానరు వాళ్ళందరినీ అడిగితే ఏమంటారంటే అది మీకు న్యాయం చేస్తాం 100% న్యాయం చేస్తామంటాడు. సిపి గారు రవీందర్ సార్ కూడా న్యాయం చేస్తా అంటాడు, చేయట్లేదు. ఇప్పటికీ నాకు న్యాయం జరగట్లేదు. ఇప్పటికైనా సర్వే నెంబర్ 257, ఈ 257, 259 వేసుకొని ఏన్మాముల గ్రామంలోని 257, 259 అని వేసుకొని మన దాంట్లకు పర్మిషన్లు ఇచ్చిళ్ళు. అటువంటి పర్మిషన్లు క్యాన్సల్ చేయాలి. హౌస్ నెంబర్లు ఇచ్చిళ్ళు, హౌస్ నెంబర్లు క్యాన్సల్ చేయాలి. 2 ఎకరాల భూమిని కబ్జాలకు పాల్పడి కబ్జాలకు 30-40 లక్షల కోట్ల ప్రాపర్టీ, 30-40 లక్షల కోట్లు సాధారణంగా అక్కడికి పోతే కూడా ఈ గుండాలు, రౌడీలు ఒక 20-30 మంది కలిసి నన్ను బెదిరించడం చేయడం, ఇది డిపార్ట్మెంట్ కూడా తెలియపరచడం అయినది. ఇప్పటి వరకు కూడా వాళ్ళు కాడుతూనే ఉన్నారు, మేము ఆపుతూనే ఉన్నాం. ఆపినా కానీ ఆగట్లేదు. మేము మున్సిపల్ పర్మిషన్ తీసుకున్నాం, పైసలు ఇచ్చి తీసుకున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. నువ్వెవరిని రచలదేంగా ఇక్కడ కనిపిస్తే చంపుతాం చేస్తాం, నువ్వు టీచరు నిన్ను చంపి పడేదెంగుతామని బెదిరిస్తూ నన్ను హరాస్మెంట్ చేస్తుళ్ళు. నా భూమికి ఇచ్చిన పర్మిషన్లు ప్లస్ హౌస్ నెంబర్లు ఎవరిచ్చిలో వాళ్ళ ఆఫీసర్ల పేర్లు చెప్పాలని ఎన్నోసార్లు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కూడా అడిగినాం.
అవి దొరకలేవు, అవి ఇయ్యలేదని వాళ్ళని వెనకేసుకొస్తూ ఆఫీసర్లను వెనకేసుకొస్తాను. వీటికి అన్నిటికీ న్యాయం జరగాలి. న్యాయం జరిగే వరకు నా పోరాటం ఆగదు. ఇంతటితోని నేను ఆగేటోని కాదు. కోర్టు ఆర్డర్స్ కూడా తెచ్చుకున్నా. కోర్టు ఆర్డర్ ఉన్నది. ఆర్డర్లను కూడా ధిక్కరించి వాళ్ళు ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇస్తారు పైసలు తీసుకొని. కోర్టు ఆర్డర్ ఉన్నదని చూపించినాం, అన్ని చెప్పినాం, ఇచ్చినాం, కంప్లైంట్ కూడా చేసినాం. అయినా కానీ వాళ్ళందరూ పైసలు తీసుకొని నా దాంట్లో పర్మిషన్లు ఇస్తాను. 257, 259 అని పర్మిషన్లు ఇస్తాను. అటువంటి అన్నింటినీ రద్దుపరచాలి. నాకు తగు న్యాయం చేయాలని పత్రిక ముఖంగా నేను తెలియపరుస్తున్నాను. నా పేరు చిలక భాస్కర్, నేను టీచర్ను. ఓకే.